హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతారండి. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా అయితే చేసి పెట్టండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి రా మ్యాంగోని అయితే తీసుకోవాలండి. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్లోటి ఇవ్వండి, అందుకనేసి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి. చూడండి, ఈ కచ్చా మ్యాంగోతో ఐస్ క్రీమ్ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయ తీయగా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని అయితే కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని పీలప్ చేసుకోవాలండి. ఈ పైన ఉండే పొట్టునంతా తీసేయాలి. ప్లీజ్ అండి, ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఈ సమ్మర్లో పచ్చి మామిడికాయలు అనేటివి ఫుల్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఈజీగా మామిడికాయలు తెచ్చుకుంటే ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చండి. సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది. ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా తినాలి అనిపిస్తే ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టుకోండి. ఈజీగా తినేయచ్చండి, పిల్లల్ని కూడా ఈజీగా ఇచ్చేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. నేనైతే 2 మామిడికాయలని తీసుకొని కట్ చేసుకొని పీలప్ చేసుకోవాలండి. ఇప్పుడు పీలప్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయలని అయితే కట్ చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది అండి. చూడండి, 2 మామిడికాయలని కూడా ఇలా కట్ చేసుకొని 1 కప్పు మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. నేను తీసుకున్న 2 మామిడికాయలు 1 కప్పు అయితే వచ్చినాయి. చూడండి, ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఈ కప్పు మామిడికాయలని అయితే జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం అయితే 2.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఫస్ట్ 1/2 కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఆ తర్వాత 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు మామిడికాయకి 2.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఆ తర్వాత చూడండి, ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని ఈ మామిడికాయ జ్యూస్ని అంతా అందులోకి స్ట్రైన్ చేసుకోవాలండి. నేనైతే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో ఏమి లేదండి. చూడండి, ఫస్ట్ వాటర్ అంతా వేసేస్తే బాగా గ్రైండ్ కాదు. చూడండి, ఇలా 1/2 కప్పు వేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఆ తర్వాత కావాలంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఎంత ఫైన్గా అయితే గ్రైండ్ అయిపోయిందో. ఈ మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆ తర్వాత ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అలాగే అయినా చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ సబ్జా సీడ్స్ని అయితే నానబెట్టుకోవాలండి, కొంచెం వాటర్ వేసుకొని. ఈ సబ్జా సీడ్స్ వేసుకోవడం వల్ల బాడీకి చలువ చేస్తుందండి, కాబట్టి నేనైతే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రిస్టల్గా లేకుండా స్మూత్గా వస్తుందండి.
ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, షుగర్ కరిగితే సరిపోతుందండి. చూడండి, ఇలా కలుపుకుంటా ఉంటే షుగర్ అనేది కరిగిపోతుంది. కార్న్‌ఫ్లోర్ వేస్తే ఐస్ క్రీమ్‌కి టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. ఐస్ క్రీమ్ క్రిస్టల్స్ లేకుండా ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్‌కి టేస్ట్ అనేది బాగుంటుంది. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల కొంచెం పులుపుగా, కొంచెము తీయగా టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్‌కి. ఈ నిమ్మకాయ రసాన్ని అంతా బాగా పిండుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా అయితే సరిపోతుందండి, షుగర్ కరిగి. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ మామిడికాయ రసాన్ని అంతా చల్లారబెట్టుకోవాలండి. చూడండి, కంప్లీట్గా అయితే చల్లారిపోయింది. ఇదంతా ఒకసారి కలుపుకొని అప్పుడే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ సబ్జా సీడ్స్ అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయడం వల్ల బాడీకి చలువ అనేది చేస్తుందండి, హీట్ అనేది తగ్గుతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ అయితే తీసుకున్నాను. దీన్నైతే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ అనేది పెడతాను. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్లోకి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అయితే వేసుకోవాలండి. ఒక గరిటె వేస్తే సరిపోతుంది. చూడండి, సేమ్ ఇలానే ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ అంతా ఫిలప్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో పండు మామిడికాయతో కూడా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మోల్డ్స్ అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత పైన క్యాప్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే మిగిలింది. దీనికోసం గ్లాసెస్లో అయితే ఫిలప్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇది కానీ 4 గ్లాసెస్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత ఇందులోకి స్టిక్స్ అయితే పెట్టుకోవాలండి, ఐస్ క్రీమ్ అయితే సెట్ చేసుకునేదానికి. ఇలా వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. మార్నింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే సెట్ అయిపోయింది. ఏదైనా ఒక గార్నిష్ ప్లేట్లోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ని అయితే కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఈ ఐస్ క్యూబ్స్ మీద అయితే పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది కరగకుండా ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్ అన్నీ తీసుకొని ఐస్ క్రీమ్ని అయితే తీసుకుందామండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా సెట్ అయిపోయిందో. అంతే టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా భలే టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చూడండి, ఈ గ్లాస్లోది కూడా తీసుకున్నాను. ఎంత బాగా డిమోల్డ్ అయిపోయింది. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రా మ్యాంగో, కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి, ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది.
అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎట్లో సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లల్ని ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే కొంచెమన్నా హెల్తీగా ఉంటుందండి. ఎప్పుడూ బయట నుంచి తెంచే కన్నా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి, ఎంత క్రీమీగా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా వచ్చిందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి, నేనైతే ఐస్ క్రీమ్ చేసినాను అనేసి మా పిల్లలు అయితే ఎంత ఎగ్జైటెడ్గా ప్లేట్లు పట్టుకొని నిల్చున్నారో, అంత ఎగ్జైటెడ్గా ఉండాలండి మా పిల్లలు అయితే తినేదానికి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అడుగు అనేది మాడకుండా ఉంటుంది. ఆ తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ పాలని అయితే వేడి చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పాలని అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, షుగర్ అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని అయితే ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కలుపుకుంటూ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చింది చూడండి. ఆ తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, వెనిలా ఎసెన్స్. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఎసెన్స్ వేసి ఇంకొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, టెక్స్చర్ అనేది ఎంత క్రీమీగా వచ్చిందో. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే. చూడండి, ఇలా ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. నేనైతే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినానండి. చూడండి, ఇలా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక జార్ని అయితే తీసుకోవాలండి, మిక్సీ జార్ని. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అంతా ఈ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫ్లఫీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఈ మిక్చర్ని. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో గ్రైండ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఐస్ క్రీమ్ సెట్ చేసుకునే దానికి ఏదైనా ఒక బాక్స్ అన్నా ఒక గిన్నె అన్నా తీసుకొని అందులోకి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అయితే వేసుకోవాలండి. అంతేనండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా బటర్ పేపర్ని పెట్టి క్యాప్ని అయితే పెట్టేయాలండి. ఎక్స్ట్రా వాటర్ అనేది ఐస్ క్రీమ్లో పడకుండా ఉంటుంది ఈ బటర్ పేపర్ వేయడం వల్ల. ఈ బటర్ పేపర్ వేసుకొని సైడ్స్ అంతా బాగా క్లోజ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. మినిమం 6 అవర్స్ అన్నా ఫ్రీజ్ చేసుకోవాలండి. చూడండి, ఒక నైట్ అంతా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే ఐస్ క్రీమ్ ఇలా సెట్ అయ్యింది. ఈ బటర్ పేపర్ని అయితే ఇప్పుడు తీసేద్దామండి. ఐస్ క్రీమ్ అయితే బాగా సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ని అయితే డిమోల్డ్ చేసుకుందామండి. ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని డిమోల్డ్ చేసుకోవచ్చండి. ఈజీగా అయితే డిమోల్డ్ అయిపోతుందండి ఐస్ క్రీమ్ అనేది. ఒకవేళ కాలేదనుకోండి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే బాటమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా పైనుంచి ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి ఐస్ క్రీమ్. చూడండి, ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోయింది ఐస్ క్రీమ్ అనేది. ఇది ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చండి, వెనిలా ఐస్ క్రీమ్ కాబట్టి.
నేనైతే గార్నిష్ కోసము టూటీ ఫ్రూటీని అయితే తీసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా వేసుకున్న తర్వాత లుక్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి ఎలా షేప్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా చల్లగా వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి అయితే చాలా తొందర అయిపోయింది. చూడండి మధ్యలో ఫింగర్స్ అయితే పెడుతున్నారు, నాకు వేయండి ఫస్ట్ అనేసి. చూడండి ఐస్ క్రీమ్ అంతా ఇలా కట్ చేసుకున్నానండి. బయట కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఇలా గార్నిష్ అయితే చేసుకున్నానండి వెనిలా ఐస్ క్రీమ్ని. అంతేనండి, వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ అయితే చూపిస్తాను చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో ఐస్ క్రీమ్ అనేది. టేస్ట్ కూడా అంతే బాగుందండి, చాలా డెలిషియస్గా వచ్చింది టేస్ట్ అనేది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. బయట నుంచి తెచ్చే ఐస్ క్రీమ్స్ ఎలా చేస్తారో ఏమో మనం చూడం కాబట్టి ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అలాగే పిల్లలకు ఈజీగా ఇచ్చేయచ్చు. ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఐస్ క్రీమ్ అని మారం చేస్తారు. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి వాళ్ళకి ఇచ్చేదానికి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.